How are you? I hope you are doing well. I hope you are practicing well. మనం ఈ వీడియోలో చాలా సార్లు అంటుంటాం ఇలాంటి విషయాల్ని. ఎవరి పని వాళ్ళు చేస్తారు, ఎవరి ఫుడ్ వాళ్ళు తింటారు, ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కుంటారు, ఎవరి మంచం వాళ్ళు సర్దుకుంటారు, అంటే ఎవరి బెడ్ వాళ్ళు సర్దుకుంటారు. ఇలాంటి విషయాలు మాట్లాడుతుంటాం కదా. వీటిని మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే మనం తీసుకోవాల్సినటువంటి ప్రొనౌన్ వచ్చి ONE1. ఇప్పుడు మనకి ఎవ్రీ వన్, సమ్ వన్, నో వన్ ఉన్నాయి కదా ప్రొనౌన్స్. ఆ టైప్ లో వన్ కూడా మనకి ఒక సింగులర్ ప్రొనౌన్. దీన్ని ఉపయోగించి మామూలుగా ONE1 అంటే ఒకటి అనుకోవద్దు. ఇక్కడ మనకి ఇది ప్రొనౌన్ గా ఎలా పనిచేస్తుందో చూద్దాము. ONE1 ని మనం సింగులర్ ప్రొనౌన్ గా తీసుకుంటాం, సింగులర్స్ లో తీసుకుంటాము. ఇప్పుడు మనకి చేస్తారు అని చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ కదా. ఇప్పుడు మీకు ఎక్కువ సబ్జెక్ట్ వచ్చేకుంటున్నా గానీ జస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తెలుసున్నా ఈ క్లాస్ ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు వన్ కదా, వన్ డస్ వన్స్ వర్క్. వన్ డస్, ఈ డస్ అనేది ఇక్కడ V5. V5 ఎలా అయింది? మనకి డూ కి ఫార్మ్స్ చూద్దాం. డూ ఫస్ట్ ఫార్మ్, డిడ్ సెకండ్ ఫార్మ్, డన్ థర్డ్ ఫార్మ్, డూయింగ్ ఫోర్త్ ఫార్మ్, డస్ ఫిఫ్త్ ఫార్మ్. డస్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫిఫ్త్ ఫార్మ్ ని సింగులర్స్ యూజ్ చేస్తాం కాబట్టి వన్ డస్. వన్స్ వర్క్, వన్స్ అనేది ఇది ఆబ్జెక్ట్ మనకి. వన్స్ వర్క్ అంటే ఎవరి పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు డస్ కాకుండా ఇంకా చాలా విషయాలు చూడండి. వన్ స్పెండ్స్ వన్స్ మనీ, ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. వన్ ఈట్స్ వన్స్ ఫుడ్, ఎవరి ఫుడ్ వాళ్ళు తింటారు. వన్ యూజెస్ వన్స్ మొబైల్, ఎవరి మొబైల్ ని వాళ్ళు వాడుకుంటారు. వన్ రైట్స్ వన్స్ నోట్స్, ఎవరి నోట్స్ వాళ్ళు రాస్తారు అంటుంటాం కదా. నెక్స్ట్ వన్ టేక్స్ వన్స్ బుక్, ఎవరి బుక్ వాళ్ళు తీసుకుంటారు. వన్ రైడ్స్ వన్స్ బైక్, ఎవరి బైక్ ని వాళ్ళు నడుపుతారు. వన్ డ్రైవ్స్ వన్స్ కార్, వన్ డ్రైవ్స్ వన్స్ కార్, ఎవరి కారుని వాళ్ళు నడుపుతారు. ఇవన్నీ కూడా డ్రైవ్స్, స్పెండ్స్, రైడ్స్, రీడ్స్ ఇవన్నీ కూడా మనకి V5 కదా. కాబట్టి వన్ మేక్స్ వన్స్ బెడ్, ఎవరి బెడ్ ని వాళ్ళు సర్దుకుంటారు. వన్ డస్ వన్స్ ప్లేట్, అంటే ఈ డస్ ని ఎక్కువ వరకు మనం తోమడానికి యూజ్ చేస్తాము. క్లీన్స్ కూడా చెప్పుకోవచ్చు, ఏం కాదు. వన్ క్లీన్స్ వన్స్ ప్లేట్, ఎవరి ప్లేట్ ని వాళ్ళు క్లీన్ చేస్తారు. ఎవరి వాటర్ బాటిల్ ని వాళ్ళు యూజ్ చేస్తారు. వన్ యూజెస్ వన్స్ వాటర్ బాటిల్, ఎవరి ఫుడ్ ని వాళ్ళు వండుకుంటారు అని చెప్పాలి. వన్ కుక్స్ వన్స్ ఫుడ్, చాలా సింపుల్ కదా. ఇంకా వన్ సర్వ్స్ వన్స్ ఫుడ్, ఎవరి ఫుడ్ ని వాళ్ళు సర్వ్ చేసుకుంటారు, వదిలేసి అంటుంటాం కదా. ఇప్పుడు మనం ఈ వీటిలో ఒక సెంటెన్స్ తీసుకొని కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాము. నేను బోర్డు మీద ఆల్రెడీ ఒకటి రాసి పెట్టాను, టైం సేవ్ అవుతుందని. చూడండి, వన్ డస్ వన్స్ వర్క్ అంటే ఎవరి పని వాళ్ళు చేస్తారు. దీన్ని ఎంఫోసిస్ చేసి అంటే అసర్టివ్నెస్ ఇచ్చి ఖచ్చితంగా నొక్కి చెప్పాలంటే వన్ డస్ డూ వన్స్ వర్క్. వన్ డస్ డూ వన్స్ వర్క్ అంటే ఎవరి పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు అంటాం. దీన్ని క్వశ్చన్ అడగాలంటే డస్ వన్ డూ వన్స్ వర్క్, సింగులరే కాబట్టి మనం సింపుల్ ప్రెజెంట్ లో డస్ నే తీసుకుంటాం క్వశ్చన్ అడగడానికి. డస్ వన్ డూ వన్స్ వర్క్, ఎవరి పని వాళ్ళు చేస్తారా క్వశ్చన్ అనమాట. నెగిటివ్ గా చెప్పాలంటే వన్ డజంట్ డూ వన్స్ వర్క్, ఎవరి పని వాళ్ళు చెయ్యరు. నెక్స్ట్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అడగాలంటే డజంట్ వన్ డూ వన్స్ వర్క్, డజంట్ వన్ డూ వన్స్ వర్క్, ఎవరి పని వాళ్ళు చేయరా. వీటిలో మనం WH వర్డ్స్ ఉపయోగించి కూడా క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వాట్ ని తీసుకున్నాం. వాట్ వచ్చినప్పుడు ఎక్స్క్లామేటరీ పెట్టినట్లయితే, అంటే ఎక్స్క్లామేటరీ అంటే ఆశ్చర్యార్థకంగా మాట్లాడే ఆశ్చర్యార్థక సింబల్ అది కదా. సో వాట్ డస్ వన్ డూ వన్స్ వర్క్ ఏంటి, ఎవరి పని వాళ్ళు చేస్తారా అంటే ఎవరి పని వాళ్ళు చేస్తే ఆశ్చర్యం ఏముంది, చేయని వాళ్ళ గురించి మాట్లాడాలి. వాట్ డస్ వన్ డూ వన్స్ వర్క్, ఇక్కడ ఎక్స్క్లామేటరీ తీసేసిన తర్వాత కలిపి చెప్తాం. వాట్ డస్ వన్ డూ వన్స్ వర్క్, ఎవరి పని వాళ్ళు ఏం చేస్తారు. ఓకే, వేర్ డస్ వన్ డూ వన్స్ వర్క్, వేర్ అనే క్వశ్చన్ వర్డ్ తీసుకున్నప్పుడు వేర్ డస్ వన్ డూ వన్స్ వర్క్, ఎవరి పని వాళ్ళు ఎక్కడ చేస్తారు. వెన్ డస్ వన్ డూ వన్స్ వర్క్, ఎవరి పని వాళ్ళు ఎప్పుడు చేస్తారు.
హౌ డస్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఎలా చేస్తారు అంటే వితౌట్ గివింగ్ ఎనీ ట్రైనింగ్ ఇవ్వకుండా ఎవరి పని వాళ్ళు చేస్తారులే అన్నాం అనుకోండి, అప్పుడు అంటాం హౌ డస్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఎలా చేస్తారు. ఓకే, నెక్స్ట్ హూమ్ తో కూడా చెప్తాం. ఇంకా వై తో కూడా వై డస్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఎందుకు చేస్తారు అంటే అది ఆ పని కానప్పుడు మామూలుగా ఇంకా వెటకారంగా కూడా అంటాం వై డస్ వన్ డూ వన్స్ వర్క్ అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళు ఎందుకు చేస్తారు అనే సిచ్యువేషన్ లో కూడా మాట్లాడుతుంటాం. నెక్స్ట్ హూమ్ డస్ వన్ డూ వన్స్ వర్క్ విత్? హూమ్ డస్ వన్ డూ వన్స్ వర్క్ విత్? ఎవరి పని వాళ్ళు ఎవరితో చేస్తారు అంటే ఎవరైనా భయం ఉంటేనో ఫ్రెండ్స్ అయితేనో చేస్తుంటాం. హూమ్ డస్ వన్ డూ వన్స్ వర్క్ ఆఫ్? ఎవరి పని వాళ్ళు ఎవరి దగ్గర చేస్తారు. హూమ్ డస్ వన్ డూ వన్స్ వర్క్ ఫర్? మనకి లాస్ట్ లో ఫర్ పెడతాము, ఇది ఇంకో క్లాస్ లో చెప్తాను. మనము ప్రిపోజిషన్స్ లాస్ట్ లో పెట్టి చెప్పొచ్చు, ఫ్రంట్ లో కూడా కొంతమంది చెప్తుంటారు. హూమ్ డస్ వన్ డూ వన్స్ వర్క్ ఫర్? ఎవరి పని వాళ్ళు ఎవరి కోసం చేస్తారు అంటే వాళ్ళ కోసమే చేయాలి అనే ఉద్దేశం అక్కడ. నెక్స్ట్ వేర్ ఆల్ డస్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తారు. హౌ ఆఫన్ డస్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఎప్పుడెప్పుడు చేస్తారు. ఇంకా ఎల్స్ తో కూడా చెప్తాం. వాట్ ఎల్స్ డస్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఇంకేం చేస్తారు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ అని చెప్పే సిచ్యువేషన్. వేర్ ఎల్స్ డస్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఇంకెక్కడ చేస్తారు. హౌ ఎల్స్ డస్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఇంకెలా చేస్తారు అంటే అక్కడ ఏదో ఉండాల్సిన వస్తువు లేనప్పుడు ఇంకెలా చేస్తారు అంటే ఇప్పుడు పవర్ పోయింది ఏదో వర్క్ చేయమంటే అలాంటప్పుడు కూడా చెప్తుంటాం కదా. హూమ్ ఎల్స్ డస్ వన్ డూ వన్స్ వర్క్ విత్? ఎవరి పని వాళ్ళు ఇంకెవరితో చేస్తారు. హూమ్ ఎల్స్ డస్ వన్ డూ వన్స్ వర్క్ ఆఫ్? ఎవరి పని వాళ్ళు ఇంకెవరి దగ్గర చేస్తారు. హూమ్ ఎల్స్ డస్ వన్ డూ వన్స్ వర్క్ ఫర్? ఎవరి పని వాళ్ళు ఇంకెవరి కోసం చేస్తారు అంటే వాళ్ళ కోసమే చేస్తారు అనే సిచ్యువేషన్. ఇంకా నెగిటివ్ తీసుకున్నట్లయితే నెగిటివ్ కి సేమ్ ఈ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ని అప్లై చేద్దాం. వాట్ డజంట్ వన్ డూ వన్స్ వర్క్? ఏంటి ఎవరి పని వాళ్ళు చేయరా. వాట్ డజంట్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఏం చేయరు. వేర్ డజంట్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఎక్కడ చేయరు. హౌ డజంట్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఎలా చేయరు అంటుంటాం, చూస్తాం ఎలా చేయరు అంటాం కదా. ఇంకా వై డజంట్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయరు. హూమ్ డజంట్ డూ వన్స్ వర్క్ విత్? ఎవరి పని వాళ్ళు ఎవరితో చేయరు. హూమ్ డజంట్ డూ వన్స్ వర్క్ ఫర్? ఎవరి పని వాళ్ళు ఎవరి కోసం చేయరు. ఇంకా ఎల్స్ కూడా చెప్పొచ్చు. వాట్ ఎల్స్ డజంట్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఇంకేం చేయరు అంటే ఎన్ని చేస్తున్నా ఇంకా చేయలేదు అంటారు కదా. వేర్ ఎల్స్ డజంట్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఇంకెక్కడ చేయరు. హౌ ఎల్స్ డజంట్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఇంకెలా చేయరు. వై ఎల్స్ డజంట్ వన్ డూ వన్స్ వర్క్? ఎవరి పని వాళ్ళు ఇంకెందుకు చేయరు. ఇలా మనకు నచ్చిన విధంగా డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉపయోగించి మాట్లాడొచ్చు. వీటిని అన్ని టెన్సెస్ లో కూడా చెప్పొచ్చు. మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫర్ నౌ.